చెప్పట్లేదు నాకు బైబిల్లో నాకు ఇష్టమైన వాళ్ళంటే దెబోరా ఒక నాయకత్వం గలది. దెబోరా ఏ అధ్యాయంలో ఉంటుంది తెలుసు ఎవరికన్నా? న్యాయాధిపతుల్లో ఉంటుంది. లేడీ జడ్జ్. సో ఏంటంటే ఈమె ఇశ్రాయేలుకు ప్రభువుకు నమ్మకంగా సహాయపడిన ఒక నాయకురాలన్నమాట. దెబోరా ఒక ప్రవక్త, నమ్మకమైన ఇశ్రాయేలు నాయకురాలు. ఆమె ప్రభువు చేత ప్రేరేపింపబడినది. ఆమె జనులు ప్రభువు ఆజ్ఞలను కైకొని మానేశారన్నమాట. మరియు కానానీయులు కూడా వారిని పరిపాలించి 20 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రభువు సహాయం కొరకు ప్రార్థించడం ప్రారంభించారన్నమాట. అదే న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోని 1 నుండి 5వ అధ్యాయం వరకు 5వ వచనం వరకు చూసుకుంటే ప్రభువు వారి ప్రార్థనలు వింటారన్నమాట. కనానీయులు పోరాడడానికి ఇశ్రాయేలు సైన్యాన్ని సమకూర్చుకున్నప్పుడు ఆయన దెబోరాకు చెప్తారన్నమాట. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోనే 6వ వచనంలో కానానీయులు సైన్యము అనేక మంది సైనికులు రథములను కలిగి ఉంటారన్నమాట. ఇది ఇశ్రాయేలీయులు సైన్యమును భయపడేలా చేస్తారు. కానీ దెబోరాకు కాదనమాట. ప్రభువు వారికి సహాయం చేస్తారని దెబోరాకు ఆల్రెడీ ముందే తెలుసు. న్యాయాధిపతుల్లో 4వ అధ్యాయాన్ని అతను అనుకుంటారనమాట. వెళ్ళడానికి దెబోరా అంగీకరిస్తుంది. కానానీయుల సైన్యానికి నాయకుడైన సీసెరాను ఒక స్త్రీ ఓడిస్తుందని ఆమె ప్రవచిస్తుంది. దెబోరా ప్రవచిస్తుంది అనమాట. తర్వాత న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి 9వ వచనం వరకు చూసుకుంటే ఇశ్రాయేలు సైన్యము ఒక పర్వతము పైన సమకూర్చబడింది. మరియు కానానీయుల లోయలో సమకూడరు. పర్వతం పై నుండి క్రిందకు వెళ్ళమని బారాకు దెబోరా చెప్తాడనమాట. ప్రభువు వీరితో ఉంటారని ఆమె వాగ్దానం చేస్తుంది. న్యాయాధిపతుల్లోనే 4వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూసుకుంటే దెబోరా లెమ్ము యెహోవా నీకు ముందుగా బయలుదేరిననగా అని బారాకు చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని కొండ మీదకి వస్తారనమాట. లాస్ట్కి ఏంటంటే సమీప గుడారంలో యాయేలు అనబడే ఒక స్త్రీ నివసిస్తుంది. సీసెరా పరిగెత్తడానికి చూసిన ఆమె తన గుడారంలోనికి రమ్మని అతడికి చెప్తుంది. అతడు కానానీయుల సైన్యంలో నాయకుడిని యాయేలును తెలుసు. మరియు మరింత మందికి హాని కలుగ చేయకుండానట్లు ఆమె అతను చంపేస్తుంది అనమాట. న్యాయాధిపతుల్లోనే 15వ వచనం నుంచి 21 వరకు చూసుకుంటే దెబోరా ప్రవచనము నెరవేరుతుంది. ఒక వీర వనిత చేత సీసెరా ఓడించబడతారు. ప్రభువు ఏ విధంగా ఇశ్రాయేలును కాపాడతారో వారు జ్ఞాపకం ఉంచుకోవడంలో సహాయం చేయడానికి దెబోరా ఒక కీర్తన పాడతారనమాట. ఇశ్రాయేలు ఆజ్ఞను కనుకొని 40 ఇయర్స్ సంవత్సరంలో కూడా వీళ్ళందరూ సమాధానంతో జీవిస్తారు. అంటే మనము ఏంటంటే మనం కూడా దెబోరా లాగా ఒక న్యాయాధిపతి లాగా ఒక స్త్రీగా మనము ఉన్నప్పుడు మనం దేవుల్లో ఉంటూ దేవుని అడుగుతూ ముందడుగు వేస్తే దేనైనా ఓడించి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దేనైనా ఒంటరిగా అయినా మనం పోరాడొచ్చని